ఇటీవల తెలంగాణ ఉద్యోగులకు సంబంధించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు పలు కీలక అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ముఖ్యంగా పెండింగ్ సమస్యలు, డిఏ బకాయిలు, పీఆర్సీ అమలు, ఉద్యోగుల సంక్షేమ అంశాలపై విస్తృతంగా చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ఈ సమావేశానికి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్న ప్రభుత్వం ఇప్పుడు పీఆర్సీ విషయంలో కూడా ముందడుగు వేయనున్నట్లు సంకేతాలు ఇస్తుంది. త్వరలోనే కొత్త పీఆర్సీ ఏర్పాటు చేసే దిశగా కీలక ప్రకటన ఉండొచ్చని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక ప్రస్తుతం తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ ప్రభుత్వం ప్రకటించబోయే షిప్మెంట్ పైనే ఆశలు పెట్టుకున్నారు. గతంలో ఇచ్చిన షిప్మెంట్ కంటే ఈసారి మరింత మెరుగైన షిప్మెంట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పెరుగుతున్న ధరలు, జీవన వ్యయాలు, పిల్లల చదువులు, ఖర్చులు, వైద్య వ్యయాలు, ఇంటి అద్దెలు భారీగా పెరిగిన నేపథ్యంలో మంచి షిప్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రిటైర్డ్ పెన్షనర్లు కూడా కొత్త పీఆర్సీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వం 40% షిప్మెంట్ ప్రకటిస్తే లెవెల్ 1 నుంచి లెవెల్ 10 వరకు ఉద్యోగుల జీతాల్లో గణనీయమైన పెరుగుదల కనిపించే అవకాశం ఉంది. ఉదాహరణకు లెవెల్ 1 ఉద్యోగికి ప్రస్తుతం ప్రాథమిక వేతనం రూ. 20,000 ఉంటే 40% షిప్మెంట్ ద్వారా దాదాపు రూ. 8,000 వరకు పెరుగుదల వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే లెవెల్ 2 ఉద్యోగులకు సుమారు 9,000 నుంచి రూ. 10,000 వరకు, లెవెల్ 3 ఉద్యోగులకు 11,000 వరకు, లెవెల్ 4 ఉద్యోగులకు 12,000 వరకు, లెవెల్ 5 ఉద్యోగులకు 14,000 వరకు పెరుగుదల ఉండొచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే లెవెల్ 6 నుంచి లెవెల్ 10 వరకు ఉన్న ఉద్యోగులకు వారి ప్రాథమిక వేతనాన్ని బట్టి 15,000 నుంచి రూ. 30,000 వరకు అదనపు లాభం చేకూరే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. పెన్షనర్లకు కూడా ఇదే విధంగా పెన్షన్లో గణనీయమైన పెరుగుదల ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే 40% షిప్మెంట్ అమలు చేస్తే ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి. సుమారు ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు అదనపు భారం ప్రభుత్వంపై పడవచ్చని అంచనాలు ఉన్నాయి. అయినప్పటికీ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఒకవేళ ప్రభుత్వం 45% షిప్మెంట్ ప్రకటిస్తే ఉద్యోగులకు మరింత భారీ స్థాయిలో లాభం చేకూరే అవకాశం ఉంటుంది. లెవెల్ 1 ఉద్యోగికి దాదాపు రూ. 9,000 వరకు పెరుగుదల రావచ్చు. లెవెల్ 2 నుంచి లెవెల్ 5 ఉద్యోగులకు 10,000 నుంచి 16,000 వరకు అదనపు ప్రయోజనం లభించే అవకాశం ఉంది. ఇక లెవెల్ 6 నుంచి లెవెల్ 10 వరకు ఉద్యోగులకు 18,000 నుంచి రూ. 35,000 వరకు జీతం పెరిగే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. పెన్షనర్లకు కూడా వారి ప్రాథమిక పెన్షన్ ఆధారంగా మంచి స్థాయిలో పెరుగుదల లభించవచ్చని చెబుతున్నారు. అయితే 45% షిప్మెంట్ అమలు చేస్తే ప్రభుత్వంపై మరింత ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం అదనంగా మరికొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు కావచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ మంచి షిప్మెంట్ ఇస్తే ఉద్యోగుల్లో ఉత్సాహం పెరగడంతో పాటు వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెబుతున్నారు. మొత్తంగా ఇప్పుడు తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లు అందరి దృష్టి ప్రభుత్వం ప్రకటించబోయే కొత్త పీఆర్సీ షిప్మెంట్ పైనే నిలిచింది. ప్రభుత్వం కూడా ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందిస్తున్న నేపథ్యంలో ఈసారి మంచి షిప్మెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయనే ఆశాభావం వ్యక్తమవుతుంది. ఉద్యోగులు కోరుకున్న విధంగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకొని అందరికీ ఊరటనిచ్చే పీఆర్సీ ప్రకటించాలని ఆశిద్దాం.